Idioms and phrases, the most important for your upcoming SSC exams. Is that what we are discussing? And this is the part 2 of it. You can watch this video in 1.5 speed to save your time. Now, let us begin the lesson. A fish out of water. ఫస్ట్ వన్, a fish out of water అంటే ఇన్ అ ట్రబుల్డ్ సిచ్యువేషన్. సింపుల్. ఒక చేప ఉంది, నీటిలోంచి బయటకు వస్తే అంతే గిలిగిలిగిలి కొట్టేసుకుంటూ ఉంటుంది. ఎట్ ఇన్ అ సిమిలర్ సిచ్యువేషన్, మై ఫ్రెండ్స్ కండిషన్ ఈజ్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. అంతే, ఇంకా ఆఫీస్లో అందరూ వేపుకొని తినేది, అందుకు హిస్ కండిషన్ హ్యాస్ బికమ్ అ ఫిష్, లైక్ అ ఫిష్ ఆఫ్ అవుట్ ఆఫ్ వాటర్. ఎప్పుడన్నా ఒకరు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు అంటే హీ ఆర్ షీ ఈజ్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. నౌ ద సెకండ్ వన్, అ ఫూల్స్ ప్యారడైస్ అంటే అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ సెక్యూరిటీ లివింగ్ ఇన్ డెల్యూజన్. డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ వాట్ ఈస్ డెల్యూషన్ ఇస్ ఆల్ అబౌట్, బికాస్ మీకు వర్క్ ఉండాలి, నాకే కాదు. అ ఫూల్స్ ప్యారడైజ్ అని అంటే సింపుల్, ఎప్పుడైనా కానీ భ్రాంతిలో బతికేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళనే ఆ భ్రాంతి లోకం ఉంటుంది చూడండి, అదే ఫూల్స్ ప్యారడైస్. ఓకే, నాకెవరో ఒకరు వస్తారు, నాకు ఇట్లా ఏదో నన్ను హెల్ప్ చేస్తారు, నాకు ఇట్లా నా మంచి ఫ్రెండ్ వస్తుంది, నన్ను బాగా అర్థం చేసుకుంటుంది, ఇవన్నీ ఫూల్స్ ప్యారడైజ్. ఓకే ఇవన్నీ జరగవు, మనమే ఇంకొకరిని అర్థం చేసుకోవాలి. ప్రాక్టికల్గా చూడండి, మనల్ని ఇంకొకరు అర్థం చేసుకుంటారు అనేసి మనం ముందుకెళ్తే కొన్ని కొన్ని రోజుల తర్వాత మనమే వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలెడతాం. దిస్ ఇస్ ప్రాక్టికల్ ప్యారడైజ్. ఓకే, అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్, సెక్యూరిటీ, or what is this? A false sense of happiness or security living in delusion is what called as a fool's paradise. Now, a green horn అనంటే అన్ ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్. ఎవరైతే కొత్తగా జాబ్లో జాయిన్ అవుతారో లేదా కొత్తగా ఏదైనా పని నేర్చుకుంటారో వాళ్ళని a గ్రీన్ హార్న్ అంటాం. దట్స్ ఇట్. A hard nut to crack. A hard nut to crack. A difficult person to convince. నట్ క్రాక్ చేసి తింటాం మనం. యూ నో దిస్ రైట్? ఒక నట్ని మనం క్రాక్ చేసుకొని తింటాం, అది కానీ గట్టిగా ఉందనుకోండి, దానికి ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఈ ఇడియం అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? వెన్ ఎవర్ అ పర్సన్ ఈస్ దేర్ హూ ఈజ్ హార్డ్ టు కన్విన్స్, రైట్? అలాంటి పర్సన్ని ఆ హార్డ్ నట్ టు క్రాక్. ఇతన్ని కన్విన్స్ చేయడం మన వల్ల కాదు బాబోయ్ అనేవాళ్ళే ఆ హార్డ్ నట్ టు క్రాక్. నౌ, అ లెపర్డ్ కాంట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. సింపుల్, పీపుల్ కాంట్ చేంజ్ ద ట్రూ నేచర్. ఒక లెపర్డ్ ఉంది, దాన్ని ఎంతన్నా మీరు వాట్ ఇస్ పెయింట్ వేయండి, ఏమన్నా చేయండి, అది మళ్ళీ వానొచ్చో ఏదో ఒకటి వరదొచ్చో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోయి దానిలో ఉండే స్పాట్స్ అనేటివి ఖచ్చితంగా అది ఎక్కువసేపు దాచలేదు. అంటే ఒక ట్రూ ఒరిజినల్ నేచర్ ఆఫ్ అ హ్యూమన్ కెన్ నాట్ బి హిడెన్. ఎక్కువసేపు దాచించలేం. అదే ఆ లెపర్డ్ కాంట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్, రైట్? A loose cannon, someone who cannot be trusted because they act in a unpredictable way. సింపుల్, ఇది క్యానన్ అంటాం, ఫిరంగి, రైట్? ఇది మీకు తెలిసిందే. బట్ ఎస్, ఇక్కడ ఈ నట్స్ ఉన్నాయి చూడండి, ఈ నట్స్ కనుక లూజ్ అయిపోతే ఉంటుంది. ఈ నట్ లూజ్ అయిపోయింది అనుకోండి, ఎప్పుడైతే ఫైర్ అవుతుందో అది ఇటో ఇటో ఎటు 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 సైడ్కి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ ఈ ఈ బోల్డ్స్ ఏవైతే ఉంటాయో, ఈ బోల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిక్స్డ్ ఉండాలి. లేదు అనంటే ఈ ఫిరంగి పొజిషన్ చేంజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద ఫోర్స్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, రైట్? ఆ నార్మల్ చేయడానికి ఎట్లా తిరిగిపోతుంది. ఇన్ అన్ అన్ప్రెడిక్టబుల్ వే ఎవరైనా బిహేవ్ చేస్తున్నారు అని అంటే మనకు అర్థం కాని వేలు, వాళ్ళని ఏమంటాం? అ లూజ్ క్యానన్ అని అంటాం. అ లూజ్ క్యానన్. ఓకే, అ మ్యాన్ ఆఫ్ లెటర్స్, పర్సన్ హూ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్టికులర్లీ ఇన్ లిటరేచర్ ఆర్ ది ఆర్ట్స్. ఆర్ట్లో కానీ లిటరేచర్లో కానీ, ఓకే, ఆర్ట్‌లో కానీ లిటరేచర్‌లో గానీ ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ వర్స్డ్ ఉంటారో వాళ్ళని అ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వెంటనే ఇంకోటి ఉంటుంది చూడండి, అ మ్యాన్ ఆఫ్ స్ట్రా. లెటర్స్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ వాట్ ఇస్ దిస్ లిటరేచర్ అండ్ ఆర్ట్. మ్యాన్ ఆఫ్ స్ట్రా అనంటే నో ఇంటెగ్రిటీ, ఇంటెగ్రిటీ లేని పర్సన్ని లేదా వీక్ అండ్ ఇన్ఎఫెక్చువల్ పర్సన్ని మనం ఏమంటాం? అ మ్యాన్ ఆఫ్ స్ట్రా. ఆ మ్యాన్ ఆఫ్ స్ట్రా అయితే వీక్, ఇన్ఎఫెక్టివ్ అండ్ నో ఇంటెగ్రిటీ పర్సన్. అదే మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే ఆపోజిట్లో ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్. నౌ ఇంకోటి ఏదో డిస్కస్ మర్చిపోయాం. అ పెన్నీ ఫర్ యువర్ థాట్స్. అ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే అ రిక్వెస్ట్ ఫర్ సమ్ వన్ టు షేర్ దేర్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్. సింపుల్, అ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అనేది ఎప్పుడు ఫస్ట్ రికార్డ్ అవుతుంది ఇది? ఎందుకంటే ఒకసారి ఇది ఆల్రెడీ అయిపోయింది. అవుతుంది. అమ్మో! యాహ్! నౌ సీ, ఇదొకటి ఉంటది. ఎందుకంటే వైర్‌లెస్ యూజ్ చేస్తున్నప్పుడు యూ హావ్ టు బీ వెరీ అవేర్ ఆఫ్ ఇట్. నౌ అ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే అ రిక్వెస్ట్ ఫర్ సమ్‌వన్ టు షేర్ దేర్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్. సింపుల్, ఎవరైనా
మీరు వెళ్తూ ఉంటారు. మీ ఫ్రెండో ఎవరో ఒకరు మీకు తెలిసినోళ్ళు. కొద్దిగా టెన్స్డ్‌గా, కొద్దిగా హడావిడిగా, ఎందుకో కొంచెం బాధలో, ఏదో ఒక ఫీలింగ్‌లో ఉంటారు ఎమోషన్‌లో. మీరు వెళ్లి చెప్పు. ఏమైంది? నీకేమైనా ఇబ్బందుందా? ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? చెప్పు. షేర్ చేసుకో. కమ్ ఆన్ చేసుకో. అనేది ఎ పెన్నీ ఫర్ యువర్ థాట్స్. ఎ రిక్వెస్ట్ ఆర్ సమ్‌వన్ ఇఫ్ యూ రిక్వెస్ట్ టు షేర్ దేర్ ఫీలింగ్స్, దెన్ అప్పుడు ఈ ఈడియం వాడతాం. ఎ పెన్నీ ఫర్ యువర్ థాట్స్. రైట్? నేను మీ థాట్స్‌కి వాల్యూ ఇస్తున్నాను. ఎ పెన్నీ ఫర్ యువర్ థాట్స్. నీ థాట్స్‌కి నేను వాల్యూ ఇస్తాను అని చెప్పేదే ఎ పెన్నీ ఫర్ యువర్ థాట్స్. దట్స్ ఇట్. ఆ పీస్ ఆఫ్ కేక్. ఇది నిన్న చదివాం. ఆ కేక్ వాక్ అనేది. దానికే ఇంకొకటి. దిస్ ఈజ్ ఇట్. కేక్ అనేది వచ్చింది అనంటే సంథింగ్ దట్ విచ్ ఈస్ ఈజీలీ అచీవ్డ్. ఈజీగా చేయగలిగే జాబ్ కానీ, వర్క్ గానీ, టాస్క్ గానీ మనము ఈ ఈడియం వాడతాం. ఆ పీస్ ఆఫ్ కేక్ కానీ, లేదా ఆ కేక్ వాక్ అనేసి రెండిటికి సిమిలర్ మీనింగ్ వస్తుంది. ఓకే. దీన్ని నేను ఇంక్లూడ్ చేయలే ఈ రోజుకి. జస్ట్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేశా. నౌ సారీ, ఆ రెడ్ లెటర్ డే. ఆ రెడ్ లెటర్ డే అనంటే అన్ ఇంపార్టెంట్ అండ్ హ్యాపీ డే. సింపుల్. మీకెప్పుడైనా గానీ వాట్ ఈస్ దిస్, కొన్ని స్పెషల్ అకేషన్స్ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఆ! అవన్నీ మీకు రెడ్ లెటర్స్ డే అయిపోతుంది. ఈవెన్ దో ద వర్డ్ రెడ్ అనేది మీకు నెగెటివ్ సెన్స్ యూజ్ చేస్తూ ఉన్నా, దిస్ గివ్స్ అ పాజిటివ్ మీనింగ్. ఎనీ ఇంపార్టెంట్ ఆర్ ఎనీ హ్యాపీ డే ఇన్ యువర్ లైఫ్ ఈజ్ వాట్ కాల్డ్ యాస్ అ రెడ్ లెటర్ డే. అంతే. ఓకే. నెక్స్ట్. ఇదంతా రేపు చేద్దామా? ఓకే. రేపు విల్ డిస్కస్ టుమారో. యప్. 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 అన్నీ ఈరోజే చేసేస్తే వాట్ ఈస్ దిస్, నాకు కూడా టైమ్ మ్యాటర్స్. ఐ నీడ్ టు డూ మై వర్క్. సో, లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ యెస్, నెక్స్ట్ కెమిస్ట్రీ అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఇస్తా. వెయిట్ చేయండి. ఐ షల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే.